అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే చూపిస్తాను. ఈ ఇల్లు వచ్చేసి ఆదిత్య నగర్లో అయితే ఉంటుందండి. ఈ ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. చూడొచ్చు, మనం చూపెట్టబోయే హౌస్ అయితే ఇదేనండి. ఈ ఇల్లు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. ఇది మొత్తం 170 గజాల్లో ఉన్నటువంటి హౌస్ గురించి అయితే ఇప్పుడు టోటల్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో అయితే చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఈ వీడియో అయితే మొత్తం చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే ఉపయోగపడుతుందండి. దీనివల్ల ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు కూడా మంచి యూజ్ అవుతుంది. అందుకని నేను లైక్, షేరు, కామెంట్ చేయమంటున్నా. ఈ ఇల్లు వచ్చేసి మొత్తం 170 గజాల్లో అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఇల్లు కట్టి ఒక 4-5 ఇయర్స్ అయితే అవుతుంది. డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెను. ప్రజెంట్ అయితే మనం హాల్లో ఉన్నాం. చూడొచ్చు, పైన సీలింగ్ కానీ, టీవీ యూనిట్ కానీ మొత్తం చాలా విశాలమైన హాల్ వచ్చింది. చూడొచ్చు, ఎవరికన్నా తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకైతే ఈ ఇల్లు అయితే ఉపయోగపడుతుందండి. వాళ్ళు చెప్పడం అయితే 45 లక్షలు మాత్రమే చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రైస్లో ఇంకా నెగోషియేషన్ అనేది ఉంటుంది. చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూము. ఈ ఇల్లు వచ్చేసి వరంగల్ రోడ్లో అయితే ఉంటుందండి. ఆదిత్య నగర్ అంటారు, వరంగల్ రోడ్లో. మన వరంగల్ హైవే రోడ్డుకి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఓనర్స్ ఉంటున్నారు. చూడొచ్చు, కప్బోర్డ్స్తో ఉన్నటువంటి హౌస్ అండి. ఇది చాలా నీట్గా ఉన్నటువంటి హౌజు. 2 బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే వచ్చినాయండి. అదేవిధంగా బయట కూడా కామన్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఇల్లు అయితే మొత్తం 170 గజాల్లో ఉందని చెప్పాను నేను. అయితే కన్స్ట్రక్షన్ వాటికి 150 గజాల్లోనే జరిగింది. ఎందువల్ల అంటే ఒక 20 గజాలు అయితే ఈశాన్యం అయితే పెరిగిందండి. ఈశాన్యం పెరగటం వల్ల ఒక 20 గజాలలో మనకి ఇంటి వెనకైతే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇదైతే తప్పులేదు, వాస్తు ప్రకారం ఈశాన్యం పెరిగినా కానీ తప్పులేదు. మీరు ఎవరన్నా చూసేవాళ్ళు ఉన్నా కానీ మీకు వాస్తు వాళ్ళని తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూపెట్టుకోండి. వాళ్ళు కూడా చెప్తారు. ఈశాన్యం పెరగటం వల్ల ఎటువంటి తప్పు లేదు. ప్రజెంట్ అయితే మనం కిచెన్లో ఉన్నామండి. కిచెన్లో చిన్న దేవుడి మందిరం ప్లస్ వుడ్ వర్క్ చేసిన కప్బోర్డ్స్ అయితే ఉందండి. ప్రజెంట్ మనం చూసేది డైనింగ్ ఏరియా. అక్కడ డైనింగ్ టేబుల్ ఎదురుగా వచ్చేసి ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఇచ్చారు. చూడొచ్చు, ఇది వచ్చేసి మనం ఇంటి వెనకున్నామండి. ఇంటి వెనక వచ్చేసి కామన్ వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా. మనకి అటు బాత్రూమ్ పక్క నుంచి కూడా ఇంటి ముందుకైతే తిరిగి రావచ్చండి. 100% వాస్తుతోటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి. ఈశాన్యం మూలన వచ్చేసి బోర్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈశాన్యం పెరిగింది అన్నది ఈ ఏరియాలోనేనండి, ఈ గల్లీలో. ఇక్కడ పెరిగింది, ముందుకు పోయిన తర్వాత కొంచెం చిన్న గల్లీ లెక్క అవుతుంది. ముందు చెప్పాలి కాబట్టి చెప్తున్నాండి. ఇంత తక్కువ బడ్జెట్లో అయితే ఖమ్మం సిటీకి దగ్గరలో అయితే ఎక్కడా లేవండి. వరంగల్ రోడ్లో ఉంటుంది ఆదిత్య నగరు. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి.